హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్లాక్స్ 2324. ఈరోజైతే మనం అయితే ఫ్యాక్టరీలో ఉన్నాము. మన పొద్దున లేగానే మంచు అయితే బాగా కురుస్తుంది. ఎక్కడున్నా కానీ ఏమీ కనపట్లేదు సరిగ్గా. ఫ్యాక్టరీలో చాలా బళ్ళు ఉన్నాయి. మేము మార్నింగ్ లేగానే మా బండిలో అయితే ఏ కూరగాయలు అయితే లేవు. మేము ప్రస్తుతానికి అయితే నడిపల్లి సెంటర్లోకి అయితే వచ్చాము కూరగాయలు తీసుకోవడానికి. ట్రాక్టర్ ఎక్కాము. అన్నని అడిగితే ఎక్కమని చెప్పాడు. ఈ అక్కలు అందరూ కలిసి పనికి వెళ్తున్నారు. నేను వీడియో చూస్తే ఏదో రకంగానే చూస్తున్నారు వాళ్ళందరూ. వీళ్ళందరూ మేము ముగ్గురు డ్రైవర్లు. మావాడైతే మేమైతే కూరగాయలు తెచ్చేసాము. తర్వాత ఈ అంట్లు మొత్తం కడగటానికైతే పొద్దున్నే మేమైతే రొటీన్ మాకు పని మొత్తం. అంట్లయితే ప్రస్తుతానికైతే తోముతున్నాము. తర్వాత మనోడైతే ఫిల్టర్ వాటర్ అయితే పడుతున్నాడు ఇక్కడ ఫ్యాక్టరీలో. తర్వాత ఈ గిన్నెలు మొత్తం కడిగేసి అయితే ఒక సైడ్ అయితే పెడుతున్నాము ఆరబెట్టడానికి. మన బండిలోకి అయితే ప్రస్తుతానికైతే ఫిల్టర్ వాటర్ పెట్టేసాం బండిలో. తర్వాత మనం అయితే కూరగాయలు ఏం తెచ్చామంటే ములక్కాయలు అయితే తెచ్చాము. ప్రస్తుతం ములక్కలు మొత్తం కోసి అయితే మనమైతే రెడీ చేస్తున్నాం వంట అయితే. నేనైతే వంట చేయలేదు ప్రస్తుతానికి. మా వాడు శివ అనే కుర్రోడైతే వంట అయితే చేశాడు. ఆయన పక్కన డ్రైవరు. తర్వాత మనోడు బియ్యం పాడైపోయినాయని మళ్ళీ సెంటర్కి వెళ్ళి అయితే బియ్యం తెచ్చాడు. ప్రస్తుతానికి మనమైతే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు మొత్తం కోసి రెడీ పెట్టుకున్నాము. ములక్కాయలు అన్ని శుభ్రంగా కడుక్కున్నాము. తర్వాత ప్రస్తుతానికైతే ఎసరైతే ఇక్కడ కోతి పొద్దున్నే ఇక్కడున్న మొక్కజొన్న పొట్టలు అయితే తింటుంది లారీ మీద. మనోడైతే ప్రస్తుతానికైతే వంట అయితే తయారు చేస్తున్నాడు. తర్వాత మనోడైతే కొత్తిమీర మొత్తం కోసి పక్కగా పెడుతున్నాడు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జై డ్రైవర్, సపోర్ట్ మీ ప్లీజ్.